టేస్టీ ఫిష్ ఫ్రై అయితే ఎయిర్ ఫ్రైయర్లో ఎలా చేసేద్దామో చూసేద్దామండి ఇవాళ. సో ఫస్ట్ అయితే చక్కగా నీట్గా క్లీన్ చేసుకున్న చేపలను అయితే తీసుకుంటున్నాను. తర్వాత దాంట్లోకి అయితే మసాలా ముద్ద అయితే కావాలి కదా. సో దానికోసం అని చెప్పేసి ఒక ప్లేట్ తీసేసుకొని ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, కొంచెం క్రిస్పీగా ఉండడానికి అయితే రైస్ ఫ్లవర్, ఇంకొక నిమ్మ చెక్క, అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. మొత్తం అంతా మసాలా అంతా ఇలా మిక్స్ చేసేసుకొని ఒక ముద్దలా చేసేసుకొని మంచిగా పీసెస్ అంతా కూడా పట్టించేద్దాము. చక్కగా అంతా ఇట్లా అప్లై చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుందాం. 20 లేదా 30 మినిట్స్ పెట్టుకోండి. టైం ఉంటే ఇంకొంచెంసేపు ఎక్కువ పెట్టుకున్నా కూడా 40 మినిట్స్ పెట్టుకున్నా కూడా మంచిగా ముక్కలన్నిటి కూడా మసాలా అంతా బాగా పట్టి మంచి టేస్టీగా వస్తాయి చేపల ఫ్రై అయితే. సో ఫస్ట్ అయితే ఎయిర్ ఫ్రైయర్ ఓపెన్ చేసేసి దాంట్లో అయితే కుకింగ్ పేపర్ వేసేసి ఫిష్ సైజ్ ఇలా పెట్టేసుకొని ఆయిల్ అయితే స్ప్రే చేసేసుకుందాము. తర్వాత ఇక్కడ ఫిష్ అని మనం ప్రెస్ చేయగానే 200 ఆటోమేటిక్గా వస్తుంది. నేనైతే 180 పెడుతున్నాను. పీసెస్ అయితే కొంచెం బాగా థిక్గా ఉన్నాయి. కొంచెం బాగా స్లోగా పెడితే మంచిగా కుక్ అవుతుంది లోపల దాకా అని చెప్పేసి 180 పెట్టేసి అలాగే టైమర్ అయితే 30 మినిట్స్ పెట్టుకుంటున్నాను అనమాట. సో మధ్యలో అయితే ఒకసారి తీసి చూశాను. పైనంతా బాగా ఒక సైడ్ అయితే బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడైతే ఫ్లిప్ చేసుకుంటున్నాను అనమాట. చూస్తున్నారు కదా అటు ఇటు ఎంత తేడా ఉందో. సో నీట్గా ఫ్లిప్ చేసేసుకున్నాక మళ్ళీ అయితే పెట్టేశాను అనమాట. సో ఫైనల్గా అయితే ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీ అండ్ సూపర్గా వచ్చిందనమాట. ఈ రెసిపీ అయితే మీరు కూడా ట్రై చేయండి. చాలా చక్కగా వచ్చింది. చూస్తున్నారు కదా ఎంత ఈవెన్గా లోపల వరకు బాగా కుక్ అయిందనమాట. చాలా సాఫ్ట్గా, చాలా క్విక్గా ఒక 30 మినిట్స్లో హ్యాపీగా మనం లెస్ ఆయిల్తో చాలా క్రంచీ అండ్ టేస్టీ ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. ఇప్పుడు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకా ఇలాంటి రెసిపీస్ కోసం అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.